హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోష్నా గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, రీసెంట్గా అనిల్ కుమార్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని పీకేలు పెట్టుకున్నా సరే ఏం పీకలేరు అని చెప్పేసి ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు. సో అంటే ఒక పీకే ఏమో ప్రశాంత్ కిషోర్, ఇంకొక పీకే పవన్ కళ్యాణ్. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? ఏ అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే అసలు కనీసం పని చేయలేదు తన శాఖకు అని చెప్పి ఆ శాఖలో అతన్ని మినిస్టర్గా తీసి పారేశారు. ఎవరయ్యా నువ్వు పోలవరం ఎప్పుడు చేస్తావంటే ఇప్పుడే చేస్తున్నా, ఈ డిసెంబర్ అయిపోతుంది అని చెప్పి పెద్ద 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 మాటలు అరిచిరిచిరిచి అసెంబ్లీలో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవేనా మీరు మాట్లాడేది? ఓహో, ఆయన మాట్లాడుతున్నాడా ఇప్పుడు? ఆయన ఉన్నాడా? వాళ్ళ పార్టీలోనే ఉన్నాడా? వాళ్ళ పార్టీలోంచి కంటెస్ట్ చేస్తున్నాడు రేపు? నీ పార్టీ సంగతి నువ్వు చూసుకోరా నాయన. ఫస్ట్ నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రోజు కొంతమంది బయటకు వచ్చేస్తున్నారు. ఇటు తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్ళిపోతున్నారు. సాక్షాత్తు ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి నేను జనసేనలో జాయిన్ అయ్యారు. మొన్న ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఫస్ట్ మీది మీరు చూసుకోండి, అప్పుడు కదా మీరు వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాల్సింది. అయినా అసలు వీళ్ళు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇటు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారితో మేము కలిసినా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చి మమ్మల్ని కలిసినా, అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళకి అసలు ఆ వణుకు ఎందుకు వస్తుంది అనేటువంటిది నా డౌట్. ఎందుకనంటే మాదొక రాజకీయ పార్టీ, మీది ఎలాగైతే రాజకీయ పార్టీయో మాది రాజకీయ పార్టీ. కాకపోతే మేము మీకన్నా కొంచెం ఎథిక్స్, మారల్స్ వీటన్నిటితో పనిచేసేటువంటి రాజకీయ పార్టీ. మీలాగా దొంగ పనులు, చిల్లర పనులు, ఈ కోడికత్తి డ్రామాలు, లేకపోతే బాబాయ్ గొడ్డలపోటు డ్రామాలు, ఇవన్నీ నమ్ముకుని బతికేటువంటి పార్టీ కాదు మాది. ప్రజల్ని నమ్ముకుని బతికేటువంటి పార్టీ, ప్రజల కోసం ఎంతకైనా తెగించి పనిచేసేటువంటి పార్టీ మాది. నిజమే, ఇవాళ ప్రజలకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మేము జనసేనతో పొత్తులో ఉన్నాము. ప్రజా అవసరాలకు అనుగుణంగానే మేము జనసేనతో పొత్తులో ఉన్నాము. నిజంగా కూడా రేపు పొద్దున్న ప్రజలకి అవసరం అని అనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉంటుందో ఆ కార్యాచరణతో తెలుగుదేశం పార్టీ ముందరికి వెళ్తుంది. మేము పవన్ కళ్యాణ్ గారితో కలిసి పొత్తులో ముందరికి వెళ్తామో, లేకపోతే ప్రశాంత్ కిషోర్ తోటి కలిసి పనిచేస్తామో, లేకపోతే ఇంకోటో. నీకెందుకు రానాయన? అసలు నీ బాధ ఏంటి అని అడుగుతున్నాను నేను. అనిల్ కుమార్ యాదవ్ బాధ ఏంటి ఒకసారి కనుక్కోండి. మీ ఛానల్ పెట్టి మీ కెమెరా తీసుకెళ్ళి ఒకసారి అడగండి, సార్ మీ బాధ ఏంటి సార్? అసలు మిమ్మల్ని పదవి నుంచి ఎందుకు తీసేశారు సార్? అసలు అప్పుడు ఏ విధమైనటువంటి పని చేయలేదంట కదా మీ శాఖలో? మీకు ఇరిగేషన్ శాఖకు సంబంధించి మీకేం తెలియదంటగా, పోలవరానికి సంబంధించి మీరు ఏదో డాంబికాలు పలికారు, ఏమీ చేయలేదంట కదా సార్ అని ఒకసారి మీరు వెళ్ళి క్వశ్చన్లు అడగండి అమ్మా అనిల్ కుమార్ యాదవ్ని. సమాధానం ఏమన్నా చెప్తాడేమో చూద్దాం. ఓకే అన్న, అసలు ప్రశాంత్ కిషోర్ చక్కగా పిలిపించుకున్నారా లేదా తనంతట తానే వచ్చాడా? అండ్ పెద్ద ఎత్తులో అమౌంట్ కూడా ఇస్తున్నారు, అమరావతిలో భూములు కూడా ఇస్తున్నారంటూ బయట ఒక వార్త వస్తుంది మేడం. ఓకే, ఈ ఫేక్ ప్రొపగాండాలు ఎప్పటి నుంచో చాలా రకాలుగా వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు అస్. ఐల్ టెల్ యూ వెరీ క్లియర్లీ. ఎందుకనంటే ప్రశాంత్ కిషోర్ గారు చాలా క్లియర్గా ఒక సీనియర్ నాయకుడు అయినా ఆయన్ని కలవడానికి నేను ఒక ఫార్మల్గా వచ్చాను అని ఆయనే చెప్పాడు ప్రశాంత్ కిషోర్. మళ్ళీ వీళ్ళకి డౌట్ ఏంటి అందులో? అసలు డౌట్ ఏంటి అంటే వీళ్ళు ఇవన్నీ చేశారా? ప్రశాంత్ కిషోర్కి విపరీతమైన డబ్బులు, ప్రశాంత్ కిషోర్కి విపరీతమైనటువంటి ఎక్కడికక్కడ భూములు ఏమన్నా వీళ్ళు ఇచ్చారా? వీళ్ళు చేసింది మాకు తీసుకొచ్చి వాళ్ళు ఆపాదిస్తున్నారా? ఏమనుకుంటున్నారు వాళ్ళు? నేను ఒకటే చెప్తాను, ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్. అది ఎట్లా ఉంటుంది అని అంటే అమ్మా, ఇప్పుడు ఏ పార్టీకి తను పనిచేస్తే ఆ పార్టీ విధానం ప్రకారంగా పనిచేస్తాడు. ఇప్పుడు మమతా బెనర్జీ గారికి పనిచేశాడు, నాకు తెలిసి అరవింద్ కేజ్రీవాల్కి పనిచేశాడు, అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసినటువంటి డ్రామాలు నాకు తెలిసి వేరే వాళ్ళ దగ్గర చేసి ఉండకపోయి ఉండొచ్చు, లేదా అక్కడ చేసినటువంటి ఇంకేదైనా ఇక్కడ చేసిన. అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ ద డిఫరెన్స్. ఇప్పుడు మా పార్టీ సిద్ధాంతం ఏంటి? మేము ప్రజాహితంగా ఆలోచిస్తాం, ప్రజలకి అలైన్డ్గా మా పార్టీ ఉంటుంది. మా ఆలోచన విధానం ఎప్పుడు ప్రజా సెంట్రిక్గా ఉంటుంది. సో డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ అయినా ఎవరైనా సరే మా పార్టీ విధానంలో, మా పార్టీ విధి విధానాల్ని అవలంబించి అనుసరించి ఏదన్నా స్ట్రాటజీలు ఇస్తే ప్రాబబ్లీ దిల్ వర్క్, ప్రాబబ్లీ వీ మైట్ యాక్సెప్ట్. అసలు అయినా ఏమీ లేదు. అసలు ఒక ఫార్మల్ భేటీ, ఒక సీనియర్ నాయకుడు ఆయన, ఒక వెరీ 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 సీజన్డ్ పొలిటీషియన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని కలవడానికి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చారు అంతే. ఈ మాత్రం దానికే వీళ్ళకి అసలు నిజంగా ఎంత భయం వేస్తోంది అని అంటే, రోజుకొకసారి ఒకళ్ళు మీడియా ముందరకు వచ్చి ఇగో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ మహానుభావుడు ఓ మాట మాట్లాడతాడు, అని ఆ పేరు నాని ఇంకో మాట మాట్లాడతాడు, ఆ కొడాలి నాని ఇంకో మాట మాట్లాడతాడు.
వాళ్ళ బాధ నిజంగా వర్ణనాతీతం అమ్మ. ఎందుకంటే వాళ్ళ ఓడిపోతున్నారు. రోజు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏ ఎమ్మెల్యే పార్టీలో ఉంటాడో, ఏ ఎమ్మెల్యే పార్టీ నుంచి జంప్ అవుతాడో తెలియని పరిస్థితి. ఎక్కడ చూసినా సరే ఇన్ఛార్జీల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పనితీరు బాగాలేదని చెప్పి ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో చోట వేస్తామని చెప్పే పరిస్థితి. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు పెట్టేటువంటి పరిస్థితి. ఇంత అతలాకతల నేనేమంటాను అంటే వన్ ఆర్ టూ మైట్ హ్యాపెన్. 1 or 2 ఉన్నటువంటి కొన్ని ఏదన్నా సమీకరణాలు ఏదో వల్ల 1-2 ఏమన్నా స్థానచలనాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏ పార్టీ అయినా ఉంటుంది కావచ్చు. కానీ ఇది మరీ దారుణం. 70-80 మందిని నేను చేంజ్ చేసేస్తాను, అది చేసేస్తాను. అండ్ ఇంకోటి వీళ్ళు ఇక్కడ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి తెలుసా? సామాజిక సాధికారతలో భాగంగా, సామాజిక సమతుల్యతలో భాగంగా అట. ఏం సామాజిక సాధికారత, ఏం సామాజిక సమతుల్యత చెప్పండి నాకు. ఇప్పుడు మంగళగిరి ఉంది, అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన తీసేసి ఎవరో మన గంజి చిరంజీవి అనే బీసీని ఎతకిస్తున్నామని చెప్పి చెప్పారు వాళ్ళు. నేనేమంటానంటే పులివెందుల, కడప, ఇంకా అలా చాలా కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి కదా. వాళ్ళు చిటికేస్తే అలవోగ్గా గెలిచేస్తారు కదా ఆ కాన్స్టిట్యున్సీల్లో. వాళ్ళ మాట ప్రకారంగా చిటికేస్తే అలవోగ్గా గెలుస్తారు కదా. మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఎందుకండి వీళ్ళు స్థానచలనాలు చేయట్లేదు? ఆ కాన్స్టిట్యున్సీలో ఎందుకు మరి బీసీలని పెట్టట్లేదు? ఆ కాన్స్టిట్యున్సీలో ఎందుకు మరి ఎక్కడి నుంచైనా నిజంగా, ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ విన్నింగ్ కాన్స్టిట్యున్సీస్ ఫర్ దెమ్ కదా. సో మరి ఆ కాన్స్టిట్యున్సీలో ఎందుకు నిజంగా కూడా అంటే మేము సామాజిక సాధికారతలో భాగంగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళదలుచుకున్నాం అని చెప్పి అనుకుంటే మరి అలాంటివి ఎందుకు చేయట్లేదు? క్వశ్చన్ మార్క్. సరే పోనీ పనితీరు బాగాలేదు కాబట్టి మేము చేంజ్ చేస్తున్నాం అని ఇంకోసారి చెప్పాను. సరేనయ్యా పనితీరు బాగాలేదు కాబట్టి చేంజ్ చేస్తున్నాం. మరి ఈ కాన్స్టిట్యున్సీలో సరిగ్గా పనిచేయనటువంటి ఎమ్మెల్యే ఇంకో పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి సరిగ్గా పనిచేస్తాడని ఏం గ్యారంటీ రేపు పొద్దున్న? పోనీ అదే మీ కాంటెక్స్ట్ అయితే పులివెందుల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే. మరి ఆయన పనితీరు కూడా బాగాలేదు కదా. బాగాలేదనే కదా మొన్న ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3000 పైచలకు మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. సో ఆయన పనితీరు బాగాలేదు కదా, చేంజ్ చేసేయండి సార్, చేసేయండి, అయిపోతుందిగా. పులివెందుల్లో చేంజ్ చేసేయండి, నగరిలో చేంజ్ చేసేయండి, లేకపోతే ఇంకెక్కడన్నా అన్నీ చేంజ్ చేసేయండి. ఎవరెవరి పనితీరు బాగాలేదో మేమే మీకు రిపోర్ట్లు ఇచ్చేస్తాం. ప్రజల నుంచి తీసుకున్న రిపోర్ట్ మా దగ్గర ఉంది, ఇచ్చేస్తాం మీకు. చేంజ్ చేసేయండి. చేంజ్ చేసేసి బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్స్ ఉన్నారని చెప్తున్నారు కదా మీ దగ్గర. ఒక్కొక్క సీటు కంటే వాళ్ళ దగ్గర 4-5 పోటీ పడుతున్నారట. అందుకనే ఆ సీట్ రాకంటే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారట. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడానికన్నా నిజంగా ఎంతో కొంత లాజిక్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. సరే ఎనీవేస్ దాట్స్ దేర్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్, వీ డోంట్ హ్యావ్ టు డ్వెల్ మచ్ ఇన్ టు ఇట్. బట్ నేనేమంటానంటే ఏదైనా సరే నిజంగా మీరు ప్రజలకు ఏదైనా చేస్తే మీకు ఇప్పుడు ఇంత భయం ఎందుకు వచ్చారు? సిట్టింగ్లకే స్థానాలను కాకుండా ఇప్పుడు సిట్టింగ్లు తీసి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి ఎందుకు మీరు టికెట్లు ఇస్తున్నారు? అగైన్ ఎవరి టికెట్లు ఇచ్చుకుంటారో మీ తలనొప్పది. కానీ నేనేమంటాను అంటే మీలో ఇవాల్టి రోజున ఒక భయం కనబడుతోంది. మీలో ఇవాళ ఏదైతే ప్రజలకు మీరేమీ పని చెయ్యలేదు అనేటువంటి పాయింట్ ఉందో అది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత ఉంది మీ మీద. సో ఆ వ్యతిరేకతని ఎలా నల్లిఫై చేసుకోవాలో అర్థం కాక ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టడం. చెత్త ఎక్కడైనా చెత్తేగా. ఇక్కడ చెత్త తీసుకుపోయి అక్కడ పెడితే మాత్రం అది బంగారం అవుతుందా?